బీజేపీ ప్రతినిధి రామరెడ్డి గారు అలాగే సాదిక్ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. సో నేను వారి కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. రామరెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాయని చూపిస్తున్నారు కానీ మా బీజేపీ గెలుస్తున్నాయి చూపించట్లేరు. ఎందుకు చూపించట్లేరు అని అడిగాడు. దానికి మరి ఎందుకు చూపించట్లేరు అంటే గెలిచినవి చూపిస్తారు, గెలవని చూపించారు, గెలిచిన వరకే చూపిస్తారు. సరే, మీరు అక్కడ సబ్జెక్టు కరెక్షన్ మీరు చేశారు, అలా క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ దానికి. ఇంకోటండి, రామరెడ్డి గారు చెప్పారు కరీంనగర్ నిజామాబాద్ రెండు రెండు జిల్లాల్లో బీజేపీ గెలుస్తున్నటువంటి క్రమంలో మీరు ఎందుకు గెలుస్తున్నారు, దానికి మీ గెలుపుకు రీజన్ ఏంటంటే సారు రామరెడ్డి గారు ఒకరు కూడా చెప్పలేకపోయారు. ఏం చెప్పారంటే ఎంతసేపు ఉన్నా ఊర్లలో సోషల్ మీడియా ఉండదు, ఊర్లలో జనాలకు అంతగా తెలిసి డైవర్ట్ అయింది. నేను అది మర్చిపోయాను, అది స్ప్లిట్ అయ్యి అది నా చెప్తున్నా. ఓకే, మీరు మాట్లాడండి. సోషల్ మీడియా ఉండదు గ్రామాలలో తెలిసే అవకాశం ఉండదు అంటే నాకు అర్థం కాలేదు. వాళ్ళలో సోషల్ మీడియా ఉండదు అంటే సోషల్ మీడియాలో వీళ్ళు చేసే దుష్ప్రచారాలు, అవాస్తవాలు, ధర్మాలు ఇవన్నీ కింది స్థాయిలో చూసే అవకాశం లేదని ఒప్పుకున్నారు. ఇంకోటి, గ్రామాల్లో ప్రజలకి ఏం తెలిసే పరిస్థితి లేదు అంటే ఏం తెలవాలి వీళ్ళకి? మతము, కులము ఈ తెలవాలా? గ్రామాల్లో కుల మత రైతాంగ జనాలు చాలా సామరస్యంతో ఉంటారు. బీజేపీ వాళ్ళు పెట్టే మత చిచ్చు గ్రామాల్లో తెలియట్లేదు అనేది వీళ్ళు బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే గ్రామాల్లో మతం అనేది మత చిచ్చు మేము పెట్టే బీజేపీ వాళ్ళు పెట్టే మత చిచ్చు గ్రామాలకు పాకితే మాట్లాడింది మీరండి. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని మాట్లాడింది మీరు. మేము మాట్లాడలే, మతం చేసి మీరు. మేము మళ్ళీ చెప్తున్నాను, విషయం ఆధారంగా అంశాల వారీగా ఎక్కడ ఏం మాట్లాడాలో. ఇప్పుడు ఒక సభ మీదకి వచ్చినప్పుడు ఒక విషయం మాట్లాడుతూ ఇంకో వేదిక మీద పోయినప్పుడు అక్కడ ప్రజలకు ఏది అవసరం ఉంటుందో అది మాట్లాడు. అందులో భాగంగానే రంగులు మాట్లాడమంటారు దాన్ని. అది మోడీ కంటే ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకోటి అది కనపడుతూనే ఉంది. ఇప్పుడు ఒకటండి, నిజామాబాద్, కరీంనగర్ లో ఏం చేశారు, ఎందుకు మీ గెలుపుకు రీజన్ చెప్పమంటే కూడా చెప్పలేకపోయారు. మీరు కరీంనగర్ ఎంత బడ్జెట్ తెచ్చారండి? నిజామాబాద్ జిల్లాకు చెప్పే వినండి. కాదండి, పసుపు బోర్డు కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం, దాన్నే పట్టుకుని ఇప్పుడు కూడా గెలిచారని అంటున్నారా మీరు? వచ్చిందండి, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ జరుగుతుంది. అంటే ప్రతి ఎలక్షన్ లో పసుపు బోర్డు వల్లే గెలిచాము అని చెప్పుకోవడానికి ఒక రీజన్ అయిపోయిందండి. ప్రతి లోకల్ పార్టీకి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఇవ్వట్లేదు. సైదయ్య గారు మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఇందాక సాదిక్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి మీరు ఒక ఆన్సర్ ఇస్తే మనం ఒక కంక్లూషన్ కి రావచ్చు. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా సాదిక్ గారు మంచి క్వశ్చన్ అడిగారు, నేను దానికి కూడా ఏకీభవిస్తాను. కానీ ఒక పార్టీ వేదిక మీద ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటది. వారి వ్యక్తిగతంగా నేను పర్సనల్ గా వారు చెప్పిన విధానానికి ఒక డబ్బులు పెట్టి ఎందుకు ఈ డబ్బులు వస్తున్నారు ఇలా వస్తున్నారు దానికి నేను ఏకీభవిస్తాను. కానీ నేను ఒక రాజకీయ పార్టీ వేదిక ఉన్నా కాబట్టి నేను ఆ వేదిక గురించి మాట్లాడాలి కాబట్టి ఆ వేదిక గురించి మాట్లాడతాను. రాజకీయ పార్టీలు అండి ఇలా ఏ పార్టీ కూడా చారిటీ నడపట్లేవు. స్వయంగా ఇది కేసీఆర్ గారే తెలంగాణకు నేర్పిన అంశం అండి. ఇది తెలంగాణకి ఎప్పుడైతే 2014 తర్వాత చెప్పండి 2014 తర్వాత కేసీఆర్ గారు ఏదైతే రాజకీయం ఇకపై మేము రాజకీయం చేస్తాము, చారిటీ చెయ్యము అన్నారు. మేము బరాబర్ రాజకీయం చేస్తామన్నారు. ఇక్కడ అదే పందాన్ని ప్రతి పార్టీ ఎత్తుకున్నాయండి. మేమేం రాజకీయాలు చేస్తున్నాం, మేమే చార్టీలు నడపట్లేదు అంటున్నారు. అందులో అర్థమైపోతుంది రాజకీయాలు చేస్తామంటే కొనడానికి, అమ్మడానికి దేనికైనా సిద్ధం అనే ఉద్దేశం. సైదయ్య గారు ఒక్క నిమిషం ఆగండి, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ తర్వాత మనం